మన దేశంలో వందే భారత్ రైళ్లకు ఎంత క్రేజ్ ఉందో మీ అందరికీ తెలుసు. ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చాక సెమీ హై స్పీడ్ మోడల్లో ఈ రైళ్లను ప్రవేశపెట్టారు. దూర ప్రాంతాలకు అతి తక్కువ సమయంలో వెళ్లే విధంగా వీటిని రూపొందించారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఇవి అన్ని ప్రాంతాల్లో చక్కర్లు కొడుతున్నాయి. వీటిల్లోనే ఇప్పుడు స్లీపర్ క్లాస్ రైళ్లు కూడా రాబోతున్నాయి. త్వరలోనే వీటిని పట్టాలెక్కించేందుకు రైల్వే శాఖ ట్రైన్లను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం ట్రయల్ రన్స్ జరుగుతున్నాయి. అయితే ట్రయల్ రన్స్ కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పశ్చిమ మధ్య రైల్వే పరిధిలోని రోహల్తుర్ద్ కోటా సెక్షన్ మధ్య వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ రన్ నిర్వహించారు. ఇందులో రైలు స్థిరత్వం, బ్రేకింగ్ వ్యవస్థ, ప్రయాణ అనుభవాన్ని పరీక్షించేందుకు ఖాళీగాను లోడ్తోనూ పరీక్షించారు. ఈ క్రమంలో గంటకు 180 కిలోమీటర్ల వేగాన్ని ఈ రైలు అందుకుంది. ఈ సమయంలోనే వాటర్ టెస్ట్ ను కూడా చేపట్టారు. గరిష్ట వేగంతో రైలు ప్రయాణిస్తున్నప్పుడు, అంటే 180 km/h స్పీడ్తో ట్రైన్ వెళ్తూ ఉన్నప్పుడు 3 గాజు గ్లాసులతో నీటిని కోచ్లో టేబుల్ పైన ఉంచారు. ట్రైన్ స్పీడ్కు నీరు ఏమాత్రం తొనకకపోవడం విశేషం. అలాగే ఆ గ్లాసులను ఒకదానిపైన ఒకటి ఉంచినప్పుడు కూడా అవి కింద పడలేదు. ఈ వైరల్ వీడియోలో కోచ్లోని ఉపరితలం పైన 3 గ్లాసుల నీరు ఉంచారు. వాటి పక్కన ఉంచిన ఫోన్ ట్రైన్ వేగాన్ని సూచిస్తుంది. ఇది క్రమంగా 180 కిలోమీటర్లకు పెరుగుతుంది. రైలు గరిష్ట వేగం అందుకున్న తర్వాత కూడా నీరు తొణకలేదు. ఒక వ్యక్తి మిగతా రెండింటిపైన ఒక గ్లాసును ఉంచగా రైలు అధిక వేగంతో కదులుతూనే ఉంది. కానీ అవి స్థిరంగానే ఉన్నాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. భారతీయ రైల్వే పనితీరుపైన ప్రశంసలు కురుస్తున్నాయి. వందే భారత్ స్లీపర్ రైలు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. ఇక వందే భారత్ రైళ్లలో ప్రయాణికుల భద్రత అనుకూలంగా ఉండటమే కాదు, వేగంగా గమ్యస్థానానికి చేర్చేలా రూపొందించారు. స్లీపర్ రైల్లో బెర్తులు, వైఫై, ఛార్జింగ్ పాయింట్లు సహా అధునాతన సౌకర్యాలను కల్పించారు. వాస్తవానికి ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నాటికే వందే భారత్ స్లీపర్ రైలు అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రణాళికలను రైల్వే శాఖ రచించింది. కానీ కొన్ని కారణాల వల్ల జాప్యం జరిగింది. ఈ జాప్యానికి కారణాలను వివరిస్తూ ఇటీవల రైల్వే బోర్డు డీజీఎం జోన్లకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. డిజైన్లో లోపాలు, బెర్త్ల మధ్య పదునుగా ఉండే ఎడ్జులు వంటి సమస్యలు ఉన్నట్టు అందులో వివరించింది.